ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష భారతీయ జనతా పార్టీ మాత్రమే చెప్పి నమ్మి ఇవాళ అనేక రాష్ట్రాలలో నేను ఇంతకుముందు చెప్పినట్టు గుజరాత్ 27 సంవత్సరాలతో కూడా మళ్ళీ అధికారంకి వచ్చినాం. అది మధ్యప్రదేశ్ 17 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ అధికారంకి వచ్చినాం. ఇవాళ అస్సాం 10 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ మూడవసారి అధికారం రాబోతున్నాం. ఇవాళ సంకీర్ణ రాజకీయాల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూపంలో ఇవాళ మూడోసారి మళ్ళీ ప్రధానమంత్రి కాగలేడు. ప్రపంచంలో అతి శక్తివంతమైన రాజకీయ నాయకుడు నరేంద్ర మోడీ అని చెప్పి అలా కీర్తించే పరిస్థితి వచ్చింది. ఒకనాడు ప్రపంచాన్ని శాసించిన అమెరికా అధ్యక్షుడు మాత్రమే చాలా స్ట్రాంగ్ లీడర్ అనేటువంటి పేరు ఉండేది. ప్రపంచానికి ఎక్కువ మంది తెలిసే లీడర్గా ఉండేది. కానీ ఇవాళ ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అయ్యేటువంటి లీడర్, ప్రేమించే లీడర్, గౌరవించే లీడర్ ఎవరంటే ఇవాళ ట్రంప్ కంటే కూడా, అమెరికన్ ప్రెసిడెంట్ కంటే కూడా నరేంద్ర మోడీ గారి సర్వేలు పుస్తకాలు రాసినప్పుడు భారత జాతి పొంగిపోతున్న విషయం మనకు తెలుసు. ఆ నాయకుడు మేము పార్లమెంట్ సభ్యులం కాబట్టి మాతో అప్పుడప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ తెలంగాణ, क्या कर सकते हैं वहां पे, कैसा सत्ता में आ सकते, क्या ప్లాన్ కరెంగే అనేటువంటి తపన చూస్తూ ఉన్నప్పుడు ఇవాళ ఎన్నడో ఒకనాడు ఇవాళ బెంగాల్ 2 ఎమ్మెల్యేలు ఉండే, మనకు 2 ఎమ్మెల్యేలు ఉండే. కుంగిపోలే బెంగాల్లో కొట్లాడినాం కాన్స్టాంట్గా. 78 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాం. 2 ఎమ్మెల్యేలు ఉన్న బెంగాల్లో 78 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్న రెండోసారి. అనేక మంది ఎమ్మెల్యేలు మళ్ళీ వాపస్ పోయినప్పటికి కూడా మొక్కబడి ధైర్యంతో మూడోసారి పక్కా బెంగాల్ గడ్డ మీద కాషాయ జెండా ఎగలాలనేటువంటి తపన, పట్టుదల మోడీ గారి మాటలను విశ్వసించి ముందుకెళ్ళినటువంటి శక్తివంతమైన నాయకత్వం అంతా కూడా అడ్డబెట్టి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. రేపు బెంగాల్లో వికసించేది కమలం మాత్రమే, ఎగిరేది కాషాయ జెండా మాత్రమే అనేటువంటి భావన ఇవాళ అన్ని సర్వేలు కూడా వస్తూ ఉంది.